అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ రాక్షసుల సంప్రదాయం. ఒకసారి ఉన్నట్టుండి పెద్ద తాడి చెట్టు అంతా పరిమాణంలో గల రాక్షసుడొకడు ఊరి మీద పడి దొరికిన మనుషుల్ని దొరికినట్లుగా విరుచుకుని తినటం ప్రారంభించటంతో అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ ఏకమై రాక్షసుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, రోజూ నీ ఆకలి తీర్చడానికి ఒక మనిషిని పంపిస్తాము. ఇలా ఒక్కసారే అందరినీ చంపవద్దు అని వేడుకున్నారు. రాక్షసుడు ఇందుకు అంగీకరించి ఊరి బయట గుహలో మకాం పెట్టాడు. ఊరి వాళ్ళు రోజు రాక్షసుడి గుహకి ఒక మనిషిని పంపిస్తూ ఉండేవారు. క్రమంగా గ్రామస్తుల సంఖ్య తగ్గిపోవటం చూసి గ్రామాధికారి ఈ విషయాన్ని ఆ దేశపు రాజుకి కబురు పంపించాడు. రాజు వెంటనే మంత్రులను పిలిపించి సలహా అడిగితే, ప్రభు, రాక్షసుడిని చంపడం మన వల్ల కాదు. వాడిని రాజధానికి ఆహ్వానించి ఒక చోట ఉంచి రోజుకొక గ్రామం నుంచి ఒక మనిషిని ఎన్నుకొని ఆహారంగా వాడికి పంపుదాం. అందరూ మనుషుల్ని ఒకే గ్రామం నుంచి పంపినట్లయితే క్రమంగా ఆ గ్రామమే పాడైపోతుంది అన్నారు. రాజు ఇది విని, అయితే సరే, నేను వెళ్ళి ఈ విషయం రాక్షసుడితో మాట్లాడి వస్తాను అంటూ వెళ్ళి రాక్షసుడిని కలుసుకున్నాడు. రోజు వచ్చేవారి కంటే నువ్వు చాలా ఆరోగ్యంగాను బలంగానూ ఉన్నావు. ఎవరు నువ్వు అని అడిగాడు రాక్షసుడు. నేను ఈ దేశపు రాజును. నీకోసం బలిసిన పశువుల్ని పంపుతాను, వండిన అన్నం పంపుతాను. నువ్వు మనుషుల్ని మాత్రం తినవద్దు అన్నాడు రాజు. నరమాంసం లేనిదే నేనుండలేను. నాకు రోజు ఒక మనిషి కావాలి. తొందరగా వెళ్ళి ఒక మనిషిని పంపు అన్నాడు రాక్షసుడు. నేను మనిషినే కదా, వేరే మనిషిని పంపడం ఎందుకు అన్నాడు రాజు. నువ్వు రాజువు కదా, నిన్ను వదిలిపెడితే నా కోసం రోజు ఒక మనిషిని పంపటానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయగలుగుతావు అన్నాడు రాక్షసుడు. ఏర్పాట్లలో నీకు ఏ లోటు జరగదు. ఈ రోజుకి నీ ఆహారంగా నన్ను తీసుకో అన్నాడు రాజు. రాక్షసుడు ఆశ్చర్యపడి, దేశానికి రాజువు నువ్వు. నీ కోసం ఎందరో ప్రజలు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు. అనవసరంగా ఎందుకు చస్తావు అన్నాడు. రాజు నవ్వి, నా ప్రజల ధన మాన ప్రాణరక్షణలకు నేను బాధ్యుడిని. నా దేశ ప్రజలను రోజుకి ఒక్కడిని చొప్పున రాక్షసుడికి అప్పగించాల్సి వస్తే నేను ఇంకా రాజుని ఎలా అవుతాను? అలాగని నిన్ను చంపే శక్తి నాకు లేదు. నా కనుల ముందరే నా పౌరులు నీకు ఆహారం కావటం నేను చూడలేను. అందుకే ముందుగా నేనే నీకు ఆహారంగా వచ్చాను. నువ్వు నరమాంస భక్షణ ఆపినా సరే, లేదా నన్ను భక్షించినా సరే అన్నాడు రాజు. రాక్షసుడు విచారంగా, అయితే నీ రాజ్యానికి వచ్చి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను అన్నాడు. రాజు ఆశ్చర్యపడి, పొరపాటేమిటి అని అడిగితే రాక్షసుడు ఇలా చెప్పాడు. నేను పాతాళంలోని రాక్షసరాజ్య పౌరుడిని. మా రాజు కోశాగారం నుంచి ధనం కాజేయబోయి దొరికిపోయాను. అప్పుడు రాక్షసరాజు నన్ను భూలోకం పోయి నరమాంసభక్షణ చేస్తూ బ్రతకమని శపించాడు. అలా ఎంతకాలమని అడిగాను నేను. సంవత్సరానికి ఒక దేశం చొప్పున 5 సంవత్సరాలు 5 దేశాల్లో నరమాంసభక్షణ చేసి వెనక్కి తిరిగి రమ్మన్నాడు. అయితే ఏ దేశపు రాజు తన ప్రజల కోసం తన ప్రాణాలే ఇవ్వగలడో ఆ దేశపు ప్రజల జోలికి వెళ్ళవద్దు అని చెప్పాడు. అలా చేస్తే ఆ దేశం లెక్కకు రాదన్నాడు. ఇన్నాళ్ళు నీ రాజ్యంలో ఉండి నా సమయం వృధా చేసుకున్నాను. గడిచిన కాలం కాకుండా ఈ భూమి మీద ఇంకా 5 ఏళ్ళు ఉండాలి నేను అని చెప్పాడు. రాజు ఆశ్చర్యపడి, నీ మాటలు నాకు చాలా విచిత్రంగా ఉన్నాయి. రాజు ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వగలిగితే అక్కడి ప్రజలను నువ్వెందుకు భక్షించకూడదు అని అడిగాడు. ఈ మాత్రం నీకు తెలియదా? ప్రజల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చెయ్యగల రాజు పాలనలో ప్రజలు సుఖంగా జీవనం కొనసాగిస్తూ జీవితంపై మమకారం కలిగి ఉంటారు. అలాంటి వారి ప్రాణాలు తీయటం మహాపాపం. స్వార్థపరుడైన రాజు పాలనలో ప్రజలను భక్షిస్తే కనీసం వారిని ఆ దుష్ట పరిపాలన నుంచి విముక్తుల్ని చేసిన పుణ్యమైనా దక్కుతుంది. అందుకే రాక్షసులు ఈ సాంప్రదాయం పెట్టుకున్నారు.
భూలోకంలో మంచి రాజులు ఉండరన్న భ్రమతో నీ రాజ్యంలో అడుగుపెట్టి పొరపాటు చేశాను. ఇక మీదట ఏ రాజ్యానికి వెళ్ళినా ముందు రాజును పరీక్షిస్తాను అని రాక్షసుడు వెళ్ళిపోయాడు. రాజు వెంటనే తన దేశం నుంచి వివిధ దేశాలకి మనుషులను పంపి తన కథను తెలియపరిచి ఏ రాజ్యంలో రాక్షసులు ఉంటారో ఆ రాజు స్వార్థపరుడు, ఏ రాజు స్వార్థపరుడుగా ఉండడో ఆ రాజ్యంలో రాక్షసులు ఉండలేరు, ఇది రాక్షసుల సంప్రదాయం, ఈ విషయం తెలుసుకొని ప్రజలను రాక్షసుల బారి నుంచి రక్షించండి అని సందేశం అందరికీ తెలియచేశాడు. ఈ కథ విన్నప్పటికీ కూడా చాలామంది రాజులు తమ స్వార్థాన్ని వదిలిపెట్టలేకపోయారు. అందువల్ల రాక్షసుడు తన సంప్రదాయం పాటిస్తూ 5 సంవత్సరాలు 5 దేశాలలోనూ నరమాంసభక్షణ చేసి తిరిగి పాతాళానికి చేరుకున్నాడు. కథ సుఖాంతం. ఇప్పుడు మనం క్షమించటమే తప్పు కథ చెప్పుకుందాం. మంచి బుద్ధి గల దానయ్య ఇంట్లో దొంగ చొరబడి పట్టుబడి అతడి కాళ్ళ మీద పడిపోయి ఈసారికి వదిలిపెట్టారంటే మళ్ళీ ఈ జన్మలో దొంగతనానికి సిద్ధపడను. నేను ఇప్పుడు దొంగనన్న నిజం తెలిస్తే జబ్బుతో మంచం పట్టిన మా అమ్మ ప్రాణాలు విడుస్తుంది అన్నాడు. దానయ్య దొంగని జాలిపడి వదిలిపెట్టాడు. అలా కొద్ది మాసాలు గడిచాక ఆ దొంగ మళ్ళీ దానయ్య ఇంట్లో దొంగతనానికి వచ్చి దొరికిపోయాడు. అదేం బెదవ పని అని నిలదీస్తే దొంగ దానయ్యతో ఇలా చెప్పాడు. ఏం చేసేది బాబు, మా అమ్మ చావు బ్రతుకుల్లో ఉంది, 10 వరహాలైనా ఇస్తే కానీ వైద్యుడు రానన్నాడు, ఇంట్లో ఏమీ డబ్బు లేదు, ఎవరూ అప్పు ఇవ్వనన్నారు, అందుకని మళ్ళీ దొంగతనానికి వచ్చాను అన్నాడు. దానయ్య దొంగకి 10 వరహాలు ఇచ్చి వెళ్ళి మీ అమ్మకు వైద్యం జరిపించుకో, మళ్ళీ దొంగతనానికి వస్తే మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడు. దొంగ అలాగేనని దానయ్యకి కాళ్ళకు మొక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది మాసాలకి మళ్ళీ అతడు దానయ్య ఇంట్లో దొంగతనానికి వచ్చాడు. దానయ్య దొంగని పట్టుకుని గుర్తుపట్టి, నువ్వు దొంగతనాలు మానవు, ఇంకా నిన్ను రాజభటులకు అప్పగించక తప్పదు అన్నాడు. దొంగ దిగులుగా ముఖం పెట్టి, మా అమ్మ చనిపోయింది, అంత్యక్రియలకి డబ్బులు కావాలి అంటే దానయ్య దొంగకి డబ్బిచ్చి పంపుతూ ఇది ఆఖరిసారి అన్నాడు. దొంగ వెళ్ళిపోయాడు. కానీ కొద్ది మాసాలకే మళ్ళీ దానయ్య ఇంటికి దొంగతనానికి వచ్చాడు. దానయ్య దొంగని పట్టుకుని గుర్తుపట్టి కోపంతో మండిపడి గ్రామాధికారి దగ్గరికి లాక్కెళ్ళబోయాడు. అప్పుడు దొంగ కూడా కోపంతో ఎగిరిపడి, అసలు తప్పంతా మీది, నన్నంటారేంటి అంటూ దబాయించటంతో దానయ్య నిర్ఘాంతపోయాడు. అవును, మా అన్నయ్య మొదటిసారిగా మీ పొరుగింటి శంకరయ్య గారింట్లో దొంగతనానికి వెళ్ళి దొరికిపోయాడు. ఆయన వెంటనే వాడిని రాజభటులకు అప్పగించాడు. దాంతో వాడికి దొంగతనం అంటే ఎంత తప్పో తెలిసొచ్చింది. కారాగారం నుంచి బయటకు వచ్చి వాడు మంచిగా బ్రతుకుతున్నాడు. మీరేమో నన్ను ప్రతిసారి క్షమించి వదిలిపెట్టేస్తున్నారు. అందువల్ల నాకు బుద్ధి మారటం లేదు. ఇప్పుడు పూర్తిగా దొంగనైపోయాను. నన్ను కారాగారంలో వేసినా ఇంక నేను మారను అన్నాడు దొంగ. దానయ్య నవ్వి, నువ్వు దొంగనయ్యాననుకుంటే అది నీ భ్రమ. ఎన్నిసార్లు వదిలిపెట్టినా నీకు దొంగతనంలో మెలకువలు తెలియటం లేదు. అందుకే నువ్వు 4 సార్లు వచ్చి 4 సార్లు కూడా నాకు దొరికిపోయావు. నువ్వేం దొంగవు? ఈసారి నిన్ను కారాగారంలో వేయిస్తాను. ఆ తర్వాత నువ్వు చెప్పినట్లు నీకే బుద్ధి వస్తుంది అన్నాడు. మొదటిసారి వదిలిపెడితే మీరు అమాయకులు అనుకుని ప్రతిసారి కావాలనే దొరికిపోతున్నాను. మీ మాటలు వింటూ ఉంటే మీరు తెలివైన వారే అని అనిపిస్తుంది. మీకు దొరకటం ప్రమాదం అంటూ దొంగ చటుక్కున దానయ్యని పట్టు విడిపించుకుని వెనక్కి తోసేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ దొంగ దానయ్య ఇంటికి ఎప్పుడూ రాలేదు. దానయ్య మాత్రం దొరికిన దొంగను వదిలితే దొంగే తనను తప్పు పడతాడన్న సంగతి మాత్రం కొత్త విషయం తెలుసుకున్నాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, కామెంట్ చేయండి మీ సలహాలు సూచనలు. ఇలాంటి ఇంకా మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.